బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపులో విషం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు మరోసారి భంగపాటు తప్పదని ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం, నోటికొచ్చిన పదాలతో ఒంటి నుండా విషం నింపుకొని ఆ విషాన్ని వారు ఎలా కక్కుతున్నారో మనం చూస్తానే ఉన్నాం. అందుట్లో భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే కాళేశ్వరం మీద ఎన్నికలకి ముందు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమైన తర్వాత ప్రతి కాళేశ్వరం పిల్లర్లో అవినీతిమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని మర్చిపోయి వారు చేసిన తప్పులు, వారు ఆడిన అబద్ధాలు, వారు పన్నే కుట్రాలు ఈ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రతిదీ రాష్ట్రంలోని ప్రజలు గమనిస్తున్నారు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు, మళ్ళీ ఎన్నికలు వస్తే బుద్ధి చెప్పి తీరుతారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చీల్చి చెండాడుతామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో చుక్క నీరు నిల్వ చేయొద్దని, నదిలో పోయే నీటిని ఎత్తిపోయాలని సూచించారు. అర్థం అవుతుందా రేవంత్ రెడ్డి గారు అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదని, పని చేయాల్సిన వారిని అడుగుతున్నానని అన్నారు.